హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ కిచెన్. ఇవాళ మనం 10 మినిట్స్లో రెడీ అయ్యే సేమియా ఉప్మా చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టేసి, కడాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగాక దాంట్లో హోల్ గరం మసాలా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, పల్లీలు, పల్లీలు వేగాక కొంచెం పుదీనా, కరివేపాకు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. అవన్నీ ఫ్రై అయ్యాక దాంట్లో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే 1 కప్ ఆఫ్ సేమియా తీసుకున్నాను నేను. కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. మూత పెట్టేసేయండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మూత తీసేసి మన 1 కప్ ఆఫ్ సేమియాని దాంట్లో వేసేసి బాగా కలపాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి స్టవ్ సిమ్లో చేసేసి మళ్ళీ మూత పెట్టుకోండి. ఒక 2 మినిట్స్. ఎంతో రుచికరమైన సేమియా ఉప్మా రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.